హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 51 ఎపిసోడ్ వచ్చి 52 అన్నమాట. ఇది నామినేషన్ పార్ట్ 2 ప్లస్ రీఎంట్రీస్ కూడా అయినాయి అన్నమాట. భరణి గారు, శ్రీజ ఫస్ట్ రీఎంట్రీ అయినాక ఎపిసోడ్ ఎండింగ్లో శ్రీజ, భరణి గారు వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్లో ఉండాలో మీరు ఓటేసి చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారన్నమాట. ఆ ఓటు ఎలా వేయాలంటే జియో హాట్‌స్టార్‌లోకి వెళ్ళి బిగ్ బాస్ సీజన్ 9 అని ఓపెన్ చేసి ఏదైనా లైవ్ అయిన పర్లేదు ఎపిసోడ్ అయినా ఓపెన్ చేసినాక కింద మనకు ఒక హెడ్లైన్ లాగా ఉంటుంది అన్నమాట, ఒక యాడ్ లాగా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే లోపల పోల్ అని వస్తుంది. పోల్లో భరణి గారు, శ్రీజ అని ఉంటుంది. ఆ ఇద్దరు మీరు ఎవరు హౌస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఓటు పడిపోయినట్టు అన్నమాట. నేను తర్వాత దాని గురించి సపరేట్గా ఒక షార్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ఎవరికైనా తెలియకపోతే అలాగా జియో హాట్‌స్టార్‌లోకి వెళ్ళి ఎపిసోడ్స్ లైవ్ కానీ ఎపిసోడ్ కానీ ఓపెన్ చేస్తే కింద మీమ్స్ వాచ్ అని ఉంటుంది కదా, దాని కింద ఉంటుంది అన్నమాట ఒక యాడ్ లాగా పోల్ అని. అది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, అందులో ఓట్ వేయాలన్నమాట. మీకు ఎవరు ఉండాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. శ్రీజాక భరణి గారికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఎపిసోడ్ వచ్చేసి నిన్న శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ సపరేట్గా కూర్చొని ఏం జరుగుతుందిరా బాబు, బయటికి ఏం పోతుందని ఆలోచిస్తుంటే దివ్య అంటది వాళ్ళు ఏం చెప్పారో ఆలోచించుకొని, అంటే ఇండైరెక్ట్గా తనుజాకు దూరంగా ఉండని ఆలోచించుకొని. తర్వాత ఇక్కడ మారుతి గారి పేరు సరిగ్గా రాలే, ఆమె బాధపడుతుంటే తనుజ ఓదారుస్తుంది. ఆ తర్వాత సంజన ఉండి శ్రీజ మాట్లాడింది అది ఇదంటే. ఇంకా ఆ తర్వాత షష్ఠి వర్మ వస్తుంది. షష్ఠి వర్మ రాగానే డిమాండ్ పవన్ని నామినేట్ చేస్తుంది అన్నమాట. అయితే సరిగ్గా పాయింట్లు చెప్పలేకపోతుంది. డిమాండ్ పవన్ ఎదురు క్వశ్చన్లు వేసినప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోతుంది. ఆ తర్వాత రాముకి ఇస్తే రాము పోయి గౌరవ్ నామినేట్ చేస్తాడు. గౌరవ్ పాపం చాలా ఫీల్ అవుతాడు, ఎందుకంటే అప్పటిదాకా రాము గౌరవ్తోనే ఉంటాడు. ప్లస్ రామ్ని గౌరవ్ బాగా నమ్ముతాడు అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్ అని ఎపిసోడ్లో కూడా అంటాడు. నువ్వు ఆ నమ్మకాన్ని పోటు అంటే రామ్ ఏమంటాడు, నువ్వు నామినేషన్లోకి వస్తే నీకు ఓటు బ్యాంక్ వస్తుంది, అందుకే నామినేట్ చేశాయని. కనీసం నామినేషన్కి రీజన్ కూడా సరిగ్గా ఉండదు. పాపం గౌరవ్ ఎదురు గురించి మాట్లాడలేడు, షాక్లో ఉంటాడు. ఇంకా అది అయిపోయినాక ఇంకా భరణి గారు వస్తారు. రాగానే ఇమాన్యుల్ కట్టప్ప అని అంటాడు. లైవ్లో కూడా ఇంకా అంటాడు. కానీ ఇంకా తర్వాత వచ్చినాక మామూలుగా అందరితో మాట్లాడుతూ సుమన్ శెట్టితో మాట్లాడతాడు. ఇంకా సంజన గారిని నామినేట్ చేస్తాడు. ఆ రీజన్ మనకి తెలిసినవే. ఆ తర్వాత వచ్చేసి రూల్ ప్రకారం లైవ్లో తనుజాని అడుగుతాడు, కానీ తనుజ తీసుకోదు, ఎందుకంటే తను ఫుల్ షాక్లో ఉంటుంది, తీసుకోదు. ఆ తర్వాత ఇమాన్యుల్ని అడుగుతాడు. ఆ తర్వాత వచ్చి నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్ వచ్చి తనుజ నామినేట్ చేస్తాడు. అది కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుల్ని కెప్టెన్గా అడుక్కున్నది తనకు నచ్చలేదని. ఒక పరంగా అయితే అది రాంగే, అక్కడ జరిగే దానిలో అడగకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తనుజ ఓ విషయం, అసలు గేమ్ ఆడకుండా ఖాళీగా కూర్చొని మీరు డబ్బులు తీసుకొని కెప్టెన్ కండక్టర్ అయ్యారు, అది తప్పు కాదా అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అంట. బిగ్ బాస్ హౌస్లో బాన్స్ ఉండకూడదని మీరే కదా చెప్పింది నాయన, మళ్ళీ మీరే వచ్చి ఫ్రెండ్స్ సాయం అని. ఇప్పుడు నిన్న ఆ లైవ్లో వేసిండేది ఎపిసోడ్లో వెళ్ళే తనుజ నిఖిల్కి చాలా మంచి మాటలు చెప్తుంది. మీరు ఇలా టాస్క్లో బురద టాస్క్ ఉంటుంది కదా, అందులో ఆయన ఆడు దెబ్బలు తగులుతాయి అది ఇది అని ఆడు. గౌరవ్ మీరిద్దరు వెళ్ళాల్సింది, ఎందుకంటే మీరు జనాల దృష్టిలో పడాలి, మీరు ఇలా ఖాళీగా కూర్చోకూడదని ఎంకరేజ్ చేస్తుంది. ఈయన ఈ డబ్బుల టాస్క్లో కూడా డబ్బులు ఆడకూడదు, గేమ్ ఏమి ఆడకుండా ఇప్పుడు గేమ్ ఆడిన వాళ్ళకే కదా డబ్బులు వచ్చేది. 4,000 ఎలా వచ్చినాయి, గౌరవ్ ఇచ్చేసిండు, మొత్తం రాము ఇచ్చిండు. వాళ్ళు ఏ పట్టే కదా ఈయన కెప్టెన్ కండక్టర్ అయింది. ఇక్కడ ఇద్దరిదే తప్పు ఉంది. మీరు 7 వారాల నుంచి ఆడినరు, నేను 7 వారాల నుంచి అంటే ఏది ఆ బోర్డులో లేదు నాకు అర్థం కాదు. అక్కడ అందరూ ఉన్నాయి. కెప్టెన్ రీతు ఆడింది 7 వారాల నుంచి, రీతు బొమ్మ ఉందా, లేదు కదా. సంజన గారికి హెల్ప్ చేసింది శ్రీజ. దివ్యనిఖిత ఉంది, దివ్యనిఖిత బొమ్మ ఉందా. 7 వారాల నుంచి ఆడారంటే గేమ్ ఆడిన వాళ్ళ కెప్టెన్ అవ్వాలని రూల్ లేదు కదా. అలా అయితే ఇమాన్యుల్ ఈ వారం అయ్యాడు అంటే ముందంతా ఏం ఆడనట్ట ఇమాన్యుల్. అదేం లాజిక్ నాకు అర్థం కాదు. కెప్టెన్ అయితేనే గేమ్ ఆడినట్ట. అది ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లో కెప్టెన్ అవ్వని వాళ్ళు టైటిల్ విన్నర్ అయ్యారు. ఏదేదో తెస్తాడు. ఇంకా వీళ్ళది అయిపోయినాక భరణిగా తనుజాకు చేసుకుని మీ వల్లే నా వల్లే వెళ్ళిపోయారంటున్నారు, నాకు చాలా బాధగా ఉందంటే అక్కడ క్లారిటీ ఇస్తాడు, నీ వల్ల నేను వెళ్ళిపోలేదు అది ఇదని. తన ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడు. ఆ తర్వాత భరణి గారు వెళ్ళిపోయినాక దివ్యనిఖిత బాధపడుతుంది, నేను ఆయన కోసం పన్నీర్ వండాను, ఆయన నా వంక కూడా చూడలేదు, నాతో మాట్లాడలేదని. ఇటుపక్క తనుజ బాధపడుతుంది అన్నమాట. ఇలా అందరూ బాండింగ్స్ అని అంటున్నారు, నాకు అర్థం కాక అడిగితే ఇక్కడ ఎంతమందికి బాండింగ్స్ లేరు,
వాళ్ళ దగ్గర కన్నా నాది ఫేక్ బాండింగ్. ఇక్కడ మనం ఆ పేరెంట్స్ని వదిలేసి వస్తాం, మనకి ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, ఎవరో ఒకరు సపోర్ట్ కోరుకుంటాం, అది దాని మాత్రానికి ఫేక్ అంటారా అని. లైవ్లో రూల్ ప్రకారం అయితే ఇది కళ్యాణ్తో మాట్లాడుతుంది తనుజ. నా వల్ల నీ గేమ్ ఏమైనా పాడైపోయిందా, నా వల్ల నువ్వేమైనా ఇబ్బంది అవుతున్నావు, నా వల్ల నీ గేమ్ చెడిపోయిందా డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతుంది. కళ్యాణ్ అదేం లేదు అంటే, లేదు ఉంటే చెప్పు, అందరు వచ్చి ఇలా నన్ను అంటున్నారు అని అదంతా ఎపిసోడ్లో తీసేసి వాళ్ళు మాట్లాడేది చూపించుండు. కానీ అక్కడ మనకు గౌరవ్ రామ్రాథోడ్ మాట్లాడేది చూపిస్తుంది. అదే అంటే నిన్ను నమ్మినా నువ్వు వచ్చి నన్ను నామినేట్ చేసినావని. ఇక్కడ కళ్యాణ్ తనుజ ఏం మాట్లాడతారంటే, తనుజ అడుగుతుంది క్లియర్గా, ఎందుకంటే ఇలా మర్యాద మనిషి వచ్చి డైరెక్ట్ అనేస్తాడు, పూలు పెట్టి ముద్ద మందరం అని ఇండైరెక్ట్గా అనేస్తాడు, తనుజ వల్లే నీ గేమ్ పోతుంది. అందుకని డైరెక్ట్ అడుగుతాను, నా వల్ల నీ గేమ్ పాడైపోయిందా అది ఇది అని అడిగితే, ఏం లేదు నాకు నీ గేమ్ నచ్చింది, పోయిన వారం నిన్ను ఎందుకు నామినేట్ చేయాలంటే అప్పుడు చెప్పాను రీజన్, ఈ వారం నిన్ను ఎందుకు నచ్చింది, పోయిన వారం నువ్వు బాగా ఆడావు, నాకు నీ జెన్యూనిటీ నచ్చింది, నువ్వు డబ్బులు కొట్టేసిన విధానంగానే అదంతా నచ్చింది, చాలా క్లారిఫై ఇస్తాడు. ఇక్కడ డిమాన్ పవన్ రీతు మధ్య కూడా చిన్న గొడవ జరుగుతుంది, అది మార్నింగ్ లేదా. ఇక్కడ ఇమాన్యుల్ నైట్ పండుకుంటాడు. మామూలుగా అయితే కళ్యాణ్తో ఇమాన్యుల్ మాట్లాడతాడు. ఇక్కడ రీతు చౌదరితో డిమాన్ పవన్తో ఇమాన్యుల్ ఏమంటాడంటే, బెట్ టాస్క్లో నేను సహాయం చేశాను కదా, ఇంకా లాస్ట్లో కూడా నేను దిగేసి నీకు సహాయం చేయాలా, ఇదేదో బాగుంది, అసలు నామినేట్ చేయాలనుకున్నోడితో బాగానే క్లోజ్గా ఉంది, నేను నామినేట్ చేశానని చెప్పి నన్ను శత్రువుగా చూస్తుంది, మీరు బాగున్నారు, నేను మాత్రం శత్రువు అయ్యాను ఆమె దృష్టిలో అని అంటాడు. అది కరెక్ట్ కదా. ఇప్పుడు కళ్యాణ్ నామినేట్ చేయాలని చెప్పి స్లిప్ తీసుకుండు, కానీ అక్కడ ప్లేట్ మీద ఇచ్చాడు. ఇక్కడ ఇమాన్యుల్ నామినేట్ చేయగానే శత్రువు అయ్యాడని చెప్పి, అంటే ఇమాన్యుల్ ఫీల్ అవుతుండే వచ్చి మాట్లాడలేదని. తనుజ పోయి మాట్లాడదు, ఓన్లీ కళ్యాణ్తో క్వాలిఫై, అది కళ్యాణ్కి అన్నీ చెప్తుంటుంది. ఇక్కడ ఇమాన్యుల్ కూడా చాలా జరుగుతుంది లైవ్లో. ఇమాన్యుల్ కళ్యాణ్తో మాట్లాడే అది ఇది, తర్వాత మాధురి గారితో మాట్లాడతాడు, అంతా మాట్లాడతాడు. ఇక్కడ ఇమాన్యుల్ ఫీల్ అవుతుంటాడు, అసలైన వాళ్ళందరూ కలిసిపోయారు, వాడు నామినేట్ చేయాలనుకున్నాడు కానీ వాడితో బాగానే క్లోజ్ అయిపోయింది, నన్ను మాత్రం శత్రువులాగా చూస్తుంది నేను నామినేట్ చేసినందుకు అది ఇదని. ఇంకా మార్నింగ్ సాంగ్ వస్తుంది. మార్నింగ్ తనుజ బయట కూర్చొని రామ్రాథోడ్తో అంటుంటుంది, బర్నీ గారు రావాలి హౌస్లోకి, అలాగే ఫ్యామిలీ వీక్ రావాలి అది ఇది అని అంటుంది. ఇంకా బర్నీ గారు శ్రీజ లోపలికి వస్తారు. లోపలికి కానీ అక్ చేసుకుంటారు. అక్కడ ఇంకా మళ్ళీ తనుజ అడుగుతుంది, మళ్ళీ ఇలా నాన్న ఇలా సంజన గారు ఇలా అన్నారు అంటే, అదేం పట్టించుకోకమ్మా, నీకు చెప్పా కదా బాండింగ్స్ పెట్టుకోవద్దని అంటే, అక్కడ తనుజ చెప్తుంది, నేను పెట్టుకోవట్లేదు నాన్న, వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారంటే అవాయిడ్ చేయి, నువ్వు గేమ్ ఇండివిజువల్గా ఆడు అది ఇదని. లైవ్లో ఇంకా చాలా చెప్తాడు, ఇప్పటి నుంచి మనం గేమ్ విడివిడిగా ఆడదాం, ఇలా వద్దు బాండింగ్స్ అది అంటే తనుజ కూడా ఓకే అది ఇది అంటది. తర్వాత లైవ్లో చాలా జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూర్చొని దివ్యానికి తనుజను కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఇలా మనం బాండింగ్ కన్నా ఇక్కడ చాలా బాండింగ్స్ ఉన్నాయి, కానీ మన బాండింగే కొంతమంది కామెడీ చేసి దాన్ని హైలైట్ చేసి వాళ్ళు కంటెంట్గా మార్చుకున్నారని అంటే ఇమాన్యుల్ అంటాడనమాట. ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండం, ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాం, నేను ముందుగానే చెప్తున్నాను, నా గేమ్ నేను ఆడేస్తాను, ఏది వచ్చినా మిమ్మల్ని అసలు లెక్క కూడా చేయను గేమ్ పరంగానే అంటాడు. తర్వాత దివ్యనికిత బన్నీగా బయటకు వచ్చిన దివ్యనికిత కోప్పడుతుంది, మీరు ఏదైనా చెప్పాలంటే నాకు ఒక్కదాన్ని సపరేట్గా చేసి చెప్పండి, అసలు నిన్న మీరు నా వంక కూడా చూడలేదు, ఏమైందంటే నేను నా నామినేషన్ నేను తనుజ నామినేట్ చేయాలనుకున్నాను, చాలా విషయాలు ఉన్నాయి, పోయిన వారమే చేద్దాం అనుకున్నాను, కానీ పోయిన వారం వేరే వాళ్ళ మీద పాయింట్లు ఉండి చేయలేదు, ఈ వారం మీరు వస్తున్నారు కాబట్టి మీ ముందే నామినేట్ చేయాలనుకున్నాను, కానీ మీరు నాకు కత్తి ఇవ్వలేదు అది ఇది అంటది. పోయిన వారం చేయాలనుకుంటే చేసేయచ్చు కదా, ఎందుకు సేఫ్ గేమ్, మళ్ళీ ఆమె ముందు మంచిగా ఉండడం ఎందుకు, అంతేకాదు ఇక దివ్యనికితో ఓ బాధపడుతుంది, ఆయన మాట్లాడలేదు అది ఇదని ఓ చేస్తుంది, అంత ఎందుకు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరు డిజర్వ్ అని కొన్ని పాయింట్లు చెప్తే ఒక్కొక్కరు చెప్తారు. మ్యాక్సిమం బన్నీ గారిని చాలా మార్చుకోవాలంటారు. ఇక్కడ మాధురి గారికి శ్రీజకు మళ్ళీ గొడవ జరిగితే మాధురి గారు అదంతా అయిపోయినాక అంటది, నేను ఏదో ఒక పేరు తెలుసుకోమన్న దానికి ఎందుకు అంత పగ పెట్టుకోవడం, అంత పర్సనల్గా ఎందుకు తీసుకుంటారు, గేమ్లాగా కొలిసారని. ఇక్కడ నిఖిల్ కూడా అంటాడు, నాతో కూడా ఆమె నిన్న అంటది, ఆమె లైవ్లో రాగానే నామినేషన్కి ఫస్ట్ నామినేషన్ చేయదు, గంటున్నారు అందరి గురించి మాట్లాడినప్పుడు నిఖిల్ మీరు కనపడట్లేదు సార్ అని అంటది. అందుకంటాడు, ఇప్పుడు పర్సనల్గా ఎందుకు తీసుకుంటారు, నీకు కనపడట్లేదని ఏంది అంటే, కనపడాలంటే ఏం చేయాలని. తర్వాత ఇక్కడ శ్రీజ కళ్యాణ్తో చెప్తుంటుంది, తనుజ మాధురి గారు ఇంకెవరు నిఖిల్ వీళ్ళు ముగ్గురు వచ్చి నన్ను పలకరియలేదు అని. ఎందుకు పలకరియాలని నాకు తెలియక అడుగుతా, నువ్వు పోయి పలకరియచ్చు కదా, నువ్వేమన్నావు తనుజను, ఆ తనుజ అక్కాని నేను పిలవని, ఇప్పటి నుంచి మిమ్మల్ని పిలిస్తే ఎక్కడ మీరు మళ్ళీ బాండింగ్ పెట్టుకుని అక్కాని పిలిచాను నన్ను ట్రోఫీ ఇచ్చేయమంటారని. నువ్వు అంత మాట నాకు ఎవరైనా మాట్లాడతారా, నీకుంటే నువ్వు వెళ్ళి మాట్లాడాలి, నువ్వు వెళ్ళి పలకరియాలి అక్క బాగున్నావా అని. నువ్వు కళ్యాణ్ తిరుగుతున్నావు, ఇప్పుడు మీ బాండింగ్ యాడ్ నుంచి వచ్చింది,
కళ్యాణ్కి సిగ్గు లేదా? ఇప్పుడు నా దగ్గర అడుగుతా, అన్ని మాట్లాడి కత్తి పొడిచి ఒక కన్ఫెషన్ రూమ్లో జరిగిందని 10 మందిని తెచ్చి చేసింది. కళ్యాణ్ ఎలా తిరుగుతుండు మళ్ళీ? అదే డిమాండ్ పవన్ అయితే ఫేక్ ఫ్రెండ్ అది ఇదే అన్ని మాట్లాడారు. ఇప్పుడు ఫేక్ ఫ్రెండ్ అండ శ్రీజా కోనే ఈయన కోనే. తర్వాత గౌరవ్ది దివ్యానికితో గొడవ చేస్తే రూల్ ప్రకారం గౌరవ్ బన్నీగా అని అంటారు, మీకు ఓవర్ కాన్ఫిడెంట్ అది ఇది అని అంటే ఆ గేమ్లో నేను కూడా ఉన్నాను ఈమె మధ్యలో దూరుతుంది. బన్నీ గారి విషయం ఈమె దూరేసరికి గౌరవ్ ఆశ్చర్యపోతాడు, ఏం మాట్లాడేది తెలియదు, అసలు నేను ఈమెను ఏమన్నానా అని. తర్వాత బన్నీ గారు చెప్తాడు, నా ఇష్యూని నీ దాని మీద చేసుకోకు, నీది నువ్వే మాట్లాడుకో, నా ప్రాబ్లం నేను చూసుకుంటానంటే మీ ఇష్యూ ఎలా అవుతుంది? నా ఇష్యూ నేను కూడా ఉన్నా కదా ఆ టాస్క్లో. అంటే ఆ టాస్క్లో తనుజ కూడా ఉంది, తనుజ ఏమైనా మాట్లాడింది? ఏం మాట్లాడలేదు కదా అని అంటే. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు సంజన గారికి అదే మౌనవ్రతం చెప్పిన ఆ టాస్క్ ఈ రోజుతో అయిపోయింది అని చెప్పి, ఇంకా ఇంజురీ అవ్వక్కర్లేదని. ఓవరాల్గా అయితే ఇదే జరిగింది ఈరోజు. నేను చెప్పాక లాస్ట్లో చెప్తారు, బర్నీ గారు శ్రీజాకు ఓటింగ్ పోల్ ఉంది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీరు ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటేసే ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మీరు నామినేషన్లో ఉన్న వాళ్ళల్లో ఎవరికి ఓటేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.